అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒకసారి కళ్ళు మూసుకుని ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక పల్లెటూరి వాతావరణం. అక్కడ 6వ తరగతి చదివే ఒక అమ్మాయి ఉదయాన్నే ఎటల్ టింకరింగ్ ల్యాబ్లో కూర్చుని ఆ రోబోటిక్స్ సెన్సార్లతో ఏదో ప్రయోగం చేస్తోంది. వావ్, 6వ తరగతిలోనేనా? అవును, సరిగ్గా 6వ తరగతిలోనే. ఆ మధ్యాహ్నం అయ్యేసరికి తన మెదడు గ్రహించే వేగానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఒక పర్సనలైజ్డ్ అల్గారిథంని వాడి ఒక ట్యాబ్లో లెక్కలు చేస్తోంది. చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అంతేకాదు, లంచ్ టైంకి వెళ్లే ముందు స్కూల్ పెరట్లోనే తనే స్వయంగా తన స్నేహితులతో కలిసి పండించిన ఆర్గానిక్ ఆకుకూరలను కోసి వంటగదికిస్తోంది. ఇదంతా వింటుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏదో హైటెక్ సిటీలో ఉన్న పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్కి లక్షల రూపాయలు ఫీజు కడుతున్నారని అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే వాళ్లు కడుతున్న ఫీజు అక్షరాలా 0. అంటే సాధారణంగా మనం చూస్తుంటాం, ప్రైవేట్ స్కూల్స్ అంటే ఫీజులు వేలకు వేలుంటాయి, ప్రభుత్వ స్కూల్స్ అంటే సదుపాయాలు సరిగ్గా ఉండవు అనే ఒక నానుడి ఉంది. నిజమే, అదొక కామన్ పర్సెప్షన్ అయిపోయింది. కానీ ₹1 అడ్మిషన్ ఫీజు లేదు, ట్యూషన్ ఫీజు అసలే లేదు, అసలు డొనేషన్లనే మాటే వినిపించదు. ఓహో, అవును. అయినా సరే మౌలిక సదుపాయాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోని ఒక అద్భుతమైన విద్యాసంస్థ గురించి ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. వావ్, అంటే ఇదెక్కడో సిటీలో ఉందేమో కదా. అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చిన్న గ్రామంలో ఉంది. అవునా? ఏ ఊరది? బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్. నాణ్యమైన విద్య కావాలంటే అది కేవలం నగరాల్లోనే దొరుకుతుంది, లేదా బాగా డబ్బున్న వారికే సొంతం అనే ఒక గట్టి నమ్మకం మనలో నాటుకుపోయింది. రైట్. కానీ బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని ఎడ్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఉన్న శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ఈ మూస అభిప్రాయాలన్నింటినీ ఒకే దెబ్బతో బద్దలు కొట్టేసింది. అంటే 6 కాదు, 10 కాదు, ఏకంగా 35 అత్యున్నత స్థాయి సదుపాయాలతో ఒక ప్రభుత్వ బడి నడుస్తోందంటే నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఖచ్చితంగా. అందుకే ఈరోజు ఈ ఆశ్చర్యకరమైన వివరాలను పూర్తిగా విడమర్చి చూద్దాం. ఒక ఊరి బడి ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం. ఈ స్కూల్ డెవలప్మెంట్కి ఎవరెవరు కారణమని చూస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఎలాగో ఉంది. యా, అది కామన్. అది ప్రతి ప్రభుత్వ స్కూల్కే ఉంటుంది. అవును. కాని దాంతోపాటు పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామ పెద్దలు, వివిధ శాఖల అధికారులు, అనధికారులు, పిల్లల తల్లిదండ్రులు, చివరకు ఆ పాఠశాల సిబ్బంది కూడా. అబ్బా, చాలా పెద్ద లిస్టే. అంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములే. ముందుగా ఈ స్కూల్ సాధించిన అతి పెద్ద మైలురాయి అయిన పీఎం శ్రీ హోదా గురించి మాట్లాడుకోవాలి. అసలు ఒక గ్రామీణ పాఠశాలకు ఈ హోదా రావడం వెనుక ఉన్న ప్రాముఖ్యతేంటి? పీఎం శ్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించే పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి వాటిని మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక పథకం ఇది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే, ఒక సాధారణ ప్యాసింజర్ రైలుకి అకస్మాత్తుగా బుల్లెట్ ట్రైన్ ఇంజిన్ తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. వావ్, భలే చెప్పారు. బుల్లెట్ ట్రైన్ ఇంజిన్. అవును, పట్టాలవే, ప్రయాణించే పల్లెటూరు పిల్లలు వాళ్లే. కానీ వాళ్లు తమ లక్ష్యాలను చేరుకునే వేగం, ఆ ప్రయాణంలో వాళ్లకు దొరికే సౌకర్యాలు పూర్తిగా మారిపోతాయి. ఈ హోదా రావడం వల్లే ఆ పాఠశాలలో విశాలమైన ఆట స్థలాన్ని అభివృద్ధి చేయగలిగారు. అంటే కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో ఆ ఊరి బడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నమాట. ఏంటంటే ఇది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అందిస్తోందట కదా. అవును, అది ఎంతో అనుభవజ్ఞులైన ప్రభుత్వోపాధ్యాయులతో. ఒక విద్యార్థి 6వ తరగతిలో అడుగుపెడితే నేరుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఒక పటిష్టమైన ఇంగ్లీష్ పునాదితో బయటకు రాగలడు. సరే, ఇదంతా పైకి కనిపించే విషయం. మరి తరగతి గదుల లోపలికి వెళితే వాతావరణం ఎలా ఉంటుంది? ఒక క్లాస్ రూమ్ అంటే 1-2 ఫ్యాన్లుంట గొప్ప అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రతి గదిలో 5 సీలింగ్ ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, విశాలమైన డబుల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేశారట. కరెక్ట్. ఆ చిన్న మార్పులు పిల్లల సైకాలజీ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ఊర్లో వాళ్ల ఇళ్లల్లో కనీసం ఒక ఫ్యాన్ ఉందో లేదో మనకు తెలీదు. వేసవికాలంలో ఉక్కపోతతో ఇంట్లో చదువుకోవడం కష్టంగా ఉండొచ్చు. కాని స్కూల్లో మాత్రం చల్లటి గాలి, విశాలమైన బెంచీలు. అవునవును,
ఇంట్లో కంటే బడిలోనే ఎక్కువ కంఫర్ట్ ఉంటే పిల్లలు బడికెందుకు డుమ్మా కొడతారు కదా, రోజూ ఉదయాన్నే బడికి పరిగెట్టుకుంటూ వస్తారు. అదే, భౌతిక వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే ఏకాగ్రత దానంతట అదే వస్తుంది. ఇదొక్కటే కాదు, వారి లైబ్రరీ గురించి వింటే కూడా మనం ఆశ్చర్యపోవాలి. అది కేవలం పాత పుస్తకాలకు నిలయం కాదు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన లైబ్రరీ. అంటే ఎలా? రోజువారీ వార్తాపత్రికలు, జాతీయ అంతర్జాతీయ మ్యాగజీన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వావ్! అంటే ఈ పల్లెటూరు పిల్లలకు ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకునే ఒక కిటికీలాగా ఆ లైబ్రరీ పనిచేస్తోందన్నమాట. ఇక టెక్నాలజీ అనగానే నాకు అద్భుతమైన ఫీచర్ గుర్తొచ్చింది. పాత రోజుల్లో సుద్దముక్క బ్లాక్ బోర్డ్ ఉండేవి కదా, కాని ఈ బడిలో ఏకంగా 10 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టారట. అవును, 10 ప్యానెల్స్. అంటే ఇదొక స్మార్ట్ ఎడ్యుకేషన్ హబ్ లాగా మారిపోయింది. కాని ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. పల్లెటూరు పిల్లలకు ఈ పెద్ద పెద్ద టచ్ స్క్రీన్ల వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా, లేక ఇదొక ఫ్యాన్సీ ఐటంలాగా మిగిలిపోతుందా? ఇది ఖచ్చితంగా ఫ్యాన్సీ ఐటం కాదు, ఒక గొప్ప ఎడ్యుకేషనల్ టూల్. అంటే మనం చదివి నేర్చుకునేదానికంటే కళ్లతో చూసి నేర్చుకునేది మెదడులో 100 రెట్లు బలంగా ముద్రపడుతుంది. ఈ ప్యానెల్స్ కేవలం టీవీలు కావు. మరి ఎలా పనిచేస్తాయి? ఉపాధ్యాయులు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ నలుమూలలో ఉన్న సమాచారాన్ని ఆ స్క్రీన్ మీద డైనమిక్గా చూపించగలరు. ఒక సైన్స్ ప్రయోగం గురించి చెప్పేటప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుందో 3Dలో ఆ స్క్రీన్ మీద తిప్పి చూపించవచ్చు. భౌగోళిక శాస్త్రం చెబుతున్నప్పుడు నేరుగా మ్యాప్లో నదులు ఎలా ప్రవహిస్తున్నాయో చూపించవచ్చు. వావ్! దీనివల్ల పిల్లల ఊహాశక్తికి నిజంగానే రెక్కలొస్తాయి. వినడానికే చాలా అద్భుతంగా ఉంది. స్క్రీన్ల మీద 3Dలో చూడటం బానే ఉంది. కానీ సైన్స్ అంటే కేవలం చూడటం కాదు గదా, చేతుల్తో తాకి ప్రాక్టికల్గా చేస్తేనే ఆ అసలైన కిక్కొస్తుంది. ఖచ్చితంగా. అసలు ఈ టెక్ విధానం కేవలం ఆ క్లాస్ రూమ్ స్క్రీన్ల దగ్గరే ఆగిపోతుందా, లేక ఈ పిల్లలు నిజంగానే ల్యాబ్స్లో తమ చేతులకు పని చెబుతున్నారా? అక్కడే ఈ స్కూల్ మిగతా పాఠశాలల కంటే 10 అడుగులు ముందుంది. ఏంటంటే వీరు కేవలం డిజిటల్ పాఠలకు పరిమితం కాలేదు. క్యాంపస్లో ఉన్న అత్యాధునిక ల్యాబ్స్ చూస్తే మనం భవిష్యత్తులోకి వెళ్లామా అనిపిస్తోంది. అంటే ఏమేం ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ? ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, అంటే ATL. ఇది పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఏర్పాటు చేసిన కాన్సెప్ట్. ఇక్కడ పిల్లలు రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ సెన్సార్లు, 3D ప్రింటింగ్ లాంటి వాటిని స్వయంగా ఆపరేట్ చేస్తారు. ఒక్క నిమిషం, పల్లెటూరు బడిలో 3D ప్రింటింగా? అవును. ఒక 6వ తరగతి పిల్లాడు 3D ప్రింటర్ వాడుతూ వాడి సొంత ప్రాజెక్టును డిజైన్ చేసుకుంటున్నాడంటే ఆ విద్యా విధానం ఎంత ఎత్తుకెదిగిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు స్టెమ్ ల్యాబ్ కూడా ఉంది. అంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ఇక్కడ ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. బాబోయ్! ఇదంతా వింటుంటే ఒకవైపు ఆనందంగా ఉన్నా ఇంకోవైపు చిన్న కన్ఫ్యూజన్ వస్తోంది. మీరు చెప్పిన ఈ ల్యాబ్స్ లిస్టు చాలా పెద్దది. జనరల్ సైన్సు, అటల్ టింకరింగ్ ల్యాబు, స్టెమ్ ల్యాబు, ఇవన్నీ కాకుండా మళ్ళీ పాల్ ల్యాబ్ అనే ఏకంగా 30 ట్యాబ్లతో ఇంకో సిస్టమ్ పెట్టారట కదా? అవును, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్. అదే, అసలు ఏకకాలంలో ఇన్ని ల్యాబ్స్ ప్రవేశపెట్టడం వల్ల ఈ పిల్లలు కొంత గందరగోళానికి గురయ్యే ప్రమాదం లేదా? అంటే ఒకవైపు సైన్సు, మరోవైపు రోబోటిక్సు, ఇంకోవైపు ట్యాబ్లు, ఇదంతా వాళ్ల మీద మోయలేని భారం అవుతుందేమో కదా? పైకి చూస్తే ఇదంతా ఒక టెక్నాలజీ ఓవర్లోడ్లా కనిపించడం సహజం. కానీ ఇక్కడే మనం ఈ పాల్ వ్యవస్థ వెనుక ఉన్న సైకాలజీనే అర్థం చేసుకోవాలి. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ అంటేనే వ్యక్తిగతీకరించబడిన విద్య. అంటే పిల్లలకి తగ్గట్టుగా ఉంటుందనా? కరెక్ట్. ఈ విధానంలో 30 మంది పిల్లలు ఒకే క్లాస్లో ఉన్నా ఎవరి వేగం వాళ్లదే. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 2 పిల్లలు పక్కపక్కన కూర్చుని ట్యాబ్లో లెక్కలు చేస్తున్నారు. ఒక విద్యార్థి మ్యాథ్స్లో ఫాస్ట్గా ఉంటే ఆ ట్యాబ్ దానంతటదే హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఒకవేళ పక్కనున్నవాడికి కొంచెం కష్టంగా అనిపిస్తే అప్పుడు ట్యాబ్ ఆటోమేటిక్గా వెనక్కి వెళ్లి మళ్ళీ బేసిక్స్ దగ్గర నుంచి వివరిస్తుంది. అంటే 30 మంది విద్యార్థులకు 30 మంది పర్సనల్ ట్యూటర్లు ఉన్నట్టే కదా. ఈ విధానం వల్ల క్లాస్ మొత్తం ఒకే స్పీడ్లో వెళ్లాల్సిన పని లేదు. ఎవరి సామర్థ్యం బట్టి వాళ్లు ఎదుగుతారు. కాబట్టి ఇక్కడ ఓవర్లోడ్ అనే మాటే రాదు. వావ్! ఈ 30 మంది పర్సనల్ ట్యూటర్ల పోలిక భలే ఉంది. అంటే టెక్నాలజీ వాళ్లమీద భారం వెయ్యట్లేదు, వాళ్ల భారాన్ని తగ్గిస్తుంది. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ అటల్ ల్యాబ్స్, ట్యాబ్స్, రోబోటిక్స్ ఇవన్నీ భవిష్యత్తు కోసం పనికొస్తాయి. కానీ రియల్ లైఫ్లో
అంటే బయట సమాజంలో బ్రతకాలంటే కొన్ని ప్రాథమిక నైపుణ్యాలు కావాలి కదా, దానికి స్కూల్ ఏం చేస్తోంది? ఏంటంటే ఈ పాఠశాల బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాని జీవన విద్యను అందిస్తోంది. స్వయం ఉపాధి మరియు ఆత్మస్థైర్యం కోసం ఇక్కడ 3 వృత్తి విద్యా కోర్సులు అంటే వొకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టారు. అవేంటి? వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమోటివ్. మన ప్రస్తుత విద్యా విధానంలో ఉన్న అతిపెద్ద లోపమేంటంటే పిల్లలు 10 ఇంటర్ పాస్ అవుతున్నారు కానీ ఇంట్లో ఒక ఫ్యాన్ చెడిపోతే రిపేర్ చేయలేరు, 10 కుండీల్లో కూరగాయలు పండించలేరు. నిజమే, చాలా మందికి బేసిక్ స్కిల్స్ ఉండవు. కానీ బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో ఒక విద్యార్థి చదువుకునే రోజుల్లోనే వ్యవసాయంలోని మెళకువలు నేర్చుకుంటాడు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా పనిచేస్తాయో వాటిని రిపేర్ చేయడం నేర్చుకుంటాడు. ఈ వృత్తి విద్యల గురించి వింటుంటే ఇది కేవలం ఒక బడిలాగా అనిపించటం లేదు. పిల్లలని నిజ జీవితానికి సిద్ధం చేసే ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాగా వాళ్లను తయారు చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేలా ఒక మినీ యూనివర్సిటీ ఎకోసిస్టమ్ని అక్కడ నిర్మించారు. అవునవును. ఒకవేళ ఏ ఆర్థిక ఇబ్బందుల వల్లో ఆ విద్యార్థి పై చదువులకు వెళ్లలేకపోయినా ఈ ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమోటివ్ స్కిల్స్తో సమాజంలో ఎవరిమీదా ఆధారపడకుండా స్వయంగా బతకగలడు కదా. ఖచ్చితంగా. చిన్నప్పట్నుండే వారి అభిరుచులకనుగుణంగా కెరియర్ గైడెన్స్ ఇవ్వడం వెనుకున్న అసలు ఉద్దేశ్యం అదే. ఇకపోతే క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే నన్ను వ్యక్తిగతంగా బాగా ఆలోచింపచేసిన మరో విషయం ఆడపిల్లల కోసం వాళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ, అంటే ఆత్మరక్షణ. రైట్, ఇది చాలా ముఖ్యం. నేటి సమాజంలో ఆడపిల్లలకు కేవలం చదువు చెప్పి వదిలేయకుండా రేపు సమాజంలోకి వెళ్తే తమని తాము రక్షించుకోగలమన్న దమ్ము, ధైర్యం ఈ క్లాసుల ద్వారా ఇస్తున్నారు. అది కేవలం శారీరక దృఢత్వమే కాదు, ఒక సైకలాజికల్ బూస్ట్ కూడా ఇస్తుంది కదా. ఖచ్చితంగా ఇస్తుంది. ఆ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసుల వల్ల ఆ బాలికల నడకలో, వాళ్ల మాటల్లో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అకాడమిక్స్తో పాటు ఇలాంటి లైఫ్ స్కిల్స్ నేర్పించడం ఈ స్కూల్ యాజమాన్యానికున్న దార్శనికతను చూపిస్తోంది. సరే, ఇదంతా బానే ఉంది. బుర్రకి పదును పెట్టడానికి 35 ఫీచర్లు, ట్యాబులు, ల్యాబులు పెట్టారు. కానీ ఇన్ని ప్రయోగాలు చెయ్యాలన్నా, రోబోలు తయారు చెయ్యాలన్నా బుర్రతో పాటు ఒంట్లో కూడా సత్తు ఉండాలి కదా. అవును, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పిల్లల కడుపు నింపడానికి, వాళ్లకు కావలసిన శక్తినివ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నాకైతే ఒక సందేహం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఫుడ్ దగ్గర క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా అని. ఆ ప్రశ్నకు సమాధానం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద ఇక్కడ పిల్లలకు ఏకంగా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారు. ఆ మెనూ వింటే కార్పొరేట్ హాస్టల్స్ కూడా చిన్నబోతాయి. నిజంగానా? మెనూలో ఏముంటుంది? వారంలో 6 రోజులు 6 రకాల రుచికరమైన పదార్థాలుంటాయి. వారానికి 5 రోజులు ఉడికించిన కోడిగుడ్లు, 3 రోజులు వేరుశెనగ బెల్లంతో చేసిన చీక్కీలు, మరో 3 రోజులు రాగిజావా ఇస్తున్నారు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం అన్నీ ఈ మెనూలో పక్కాగా బ్యాలెన్స్ అయ్యాయి. వావ్! వింటుంటేనే నోరూరుతోంది. క్వాలిటీలో ఎక్కడా తగ్గలేదనమాట. కానీ నేనీ స్కూల్ గురించి చదువుతున్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఒకటుంది. అదే బడి పెరట్లో ఉన్న కిచెన్ గార్డెన్. ఇది విన్నప్పుడు నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అవును, అది చాలా గొప్ప కాన్సెప్ట్. సాధారణంగా బయటెక్కడనించో కూరగాయలు కొని తెచ్చి వండటం మనం చూస్తుంటాం. కాని ఈ స్కూల్ ఆవరణలోనే ఒక తోటను పెంచి అందులో పండిన ఆకుకూరలు, కూరగాయలనే మధ్యాహ్న భోజనంలో వాడుతున్నారట కదా. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటారు? మనం దీనిని లోతుగా గమనిస్తే కిచెన్ గార్డెన్లో కూరగాయలు పండించి వారే వండుకోవడం అనేది కేవలం స్వచ్ఛమైన ఆహారం తినడానికే పరిమితం కాదు. ఇదొక ప్రాక్టికల్ లైఫ్ లెసన్ లేదా ఒక బయాలజీ లెసన్ అని కూడా చెప్పవచ్చు. అంటే పిల్లలు స్వయంగా నేర్చుకుంటారనా? కరెక్ట్. ఒక పిల్లాడు భూమిలో గింజను నాటి అది మొక్కై దానికి రోజూ నీరు పోసి కూరగాయలు పండించేంతవరకు ఎదురుచూసే ఆ ప్రయాణముందు చూశారు. అది వాళ్లకి శ్రమ విలువను నేర్పుతుంది. ఆ వ్యవసాయం వెనుక ఉన్న కష్టం తెలిస్తే ఆ పిల్లాడు జీవితంలో ఏనాడూ అన్నం వృధా చేయడు. నిజమే. ఇది వాళ్లకు తెలియకుండానే ఒక మంచి వాల్యూ సిస్టమ్ను బిల్డ్ చేస్తోంది.
ఇక పేరెంట్స్కి భారం తగ్గించడానికి వాళ్ళిస్తున్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సాధారణంగా జూన్ నెల రాగానే కొత్త బట్టలు, పుస్తకాలు కొనివ్వడానికి పేరెంట్స్ ఎంత ఆపసోపాలు పడతారో మనకు తెలుసు. అవును, చాలా ఆర్థిక భారం పడుతుంది. కాని ఇక్కడ ఏకంగా 3 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఒక బ్యాగ్, షూస్, 2 జతల సాక్స్, బెల్ట్, ఐడీ కార్డులు ఇవన్నీ ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉచితంగా ఇస్తున్నారు. అన్నిటికీ మించి ఆ కిట్లో ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇవ్వడమనేది మామూలు ఆలోచన కాదు కదా. ఆ డిక్షనరీ వెనుక చాలా పెద్ద ఉద్దేశముంది. అంటే ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఒక పల్లెటూరి పిల్లాడింట్లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు లేదా వాడి హోంవర్క్కి సాయం చేసేవాళ్లు ఉండకపోవచ్చు. తల్లిదండ్రులకు ఆ భాష రాకపోవడం వల్ల వచ్చే ఒక జనరేషనల్ గ్యాప్ అది. కరెక్ట్. అలాంటి సమయంలో వాడికేదైనా డౌట్ వస్తే ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక ఆయుధం లాంటిది. ఇతరుల మీద ఆధారపడకుండా వాడి తప్పును వాడే సరిదిద్దుకునే స్వతంత్రతను ఆ డిక్షనరీ ఇస్తుంది. కేవలం వస్తువులిచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఎంత సూక్ష్మంగా ఆలోచించారో చూడండి. వావ్, ఆ కోణంలో ఆలోచిస్తే ఆ డిక్షనరీ విలువ ఎంతో గొప్పది. సరే, ఇప్పుడు స్కూల్కెళ్తున్న పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులకు చాలా బెంగ ఉంటుంది కదా, దానికి ఎలాంటి పరిష్కారాలు చూపించారు? భద్రత విషయంలో 100% గ్యారంటీ ఉందక్కడ. తరగతి గదులు, పాఠశాల ఆవరణ మొత్తం 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. పల్లెటూళ్లలో కరెంటు పోయే సమస్య ఉంటుంది కదా. అదే, ఆ బెంగ లేకుండా ఏకంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. తాగడానికి కూడా ఏదో కుళాయి నీళ్లు కాదు, మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు, మగపిల్లలకు విడివిడిగా ఆయాలచే ఎప్పటికప్పుడు శుభ్రం చేయబడే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే బడిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిక్ రూమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రశాంతంగా సేద తీరడానికి ఈ గదిని డిజైన్ చేశారు. పల్లెటూరి బడుల్లో ఒక పిల్లాడికి జ్వరమొస్తే వాణ్ణి తీసుకెళ్లి ఒక మూలన నేలమీద పడుకోబెట్టే పరిస్థితులు మనం చూస్తుంటాం. అవును, దురదృష్టవశాత్తు అది చాలా చోట్ల చూస్తాం. కాని ఇక్కడ శుభ్రమైన బెడ్తో కూడిన సిక్ రూమ్ పెట్టడమంటే ఆ స్కూల్ కేవలం ఒక విద్యాసంస్థలాగా కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు తీసుకునే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ఆలోచనే అద్భుతం. అది కేవలం ఒక గది కాదు, ఆ బడికి పిల్లల మీద ఉన్న అపారమైన ప్రేమకు ప్రతీక. అయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా విద్యార్థి దశలో చాలా కీలకం గదా. అవును. పిల్లలకు చదువు అనేది ఒక జైలు శిక్షలా కాకుండా ఒక పండుగలా అనిపించాలి. దానికి వీళ్లు ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. ఆ రోజు పుస్తకాల బరువు ఉండదు, కేవలం వినోదం, ఆటలు, ఉల్లాసమే. అదొక గొప్ప రిలీఫ్ వాళ్లకి. అలాగే క్లాస్లో అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమంది పిల్లలు నెమ్మదిగా నేర్చుకుంటారు, ఇంకొంతమందికి ప్రత్యేక అవసరాలుంటాయి. వాళ్లకోసం కూడా అద్భుతమైన ప్లాన్ చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ను నియమించారు. రైట్. ఎవ్వరూ వెనుకబడిపోకూడదన్నదే వారి లక్ష్యం. చదువులో కాస్త వెనుకబడిన వాళ్లను గుర్తించి వారికోసం రెమిడియల్ క్లాసులు, ఇంగ్లీష్ గ్రామర్ కోసం అదనపు తరగతులు కూడా తీసుకుంటున్నారు. అకాడమిక్ ఒత్తిడిని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. కాని ఈ రోజుల్లో తల్లిదండ్రులను అత్యంత భయపెడుతున్న ఇంకో సమస్య ఉంది. స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వల్ల పల్లెటూళ్లలో కూడా పిల్లలు చాలా సులభంగా దురలవాట్లకు బానిసలయ్యే ప్రమాదముంది. ఏంటంటే దీనిని ఎదుర్కోవడానికి ఎడ్లపల్లి పాఠశాల తీసుకున్న నిర్ణయం చాలా వినూతనమైనది. అదే ఈగిల్ క్లబ్. ఈగిల్ క్లబ్ అంటే ఈ క్లబ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల మీద నిఘా పెడతారా? నిఘా అని చెప్పలేం గాని ఇదొక కౌన్సిలింగ్ వ్యవస్థ. పోలీస్ శాఖ వారి సహకారంతో నిపుణులైన కౌన్సిలర్లను పిలిపించి విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. సైబర్ క్రైమ్స్, దురలవాట్ల వల్ల జరిగే నష్టాలను వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి పెడదారిన పట్టకుండా రక్షిస్తారు. వావ్, చాలా ప్రొయాక్టివ్ అప్రోచ్ ఇది. ఇవి కాస్త పోలీస్ శాఖ వారి సహకారంతో నిపుణులైన కౌన్సిలర్లను పిలిపించి విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. సైబర్ క్రైమ్స్, దురలవాట్ల వల్ల జరిగే నష్టాలను వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి పెడదారిన పట్టకుండా రక్షిస్తారు. వావ్, చాలా ప్రొయాక్టివ్ అప్రోచ్ ఇది. ఇవి కాకుండా పిల్లల్లో సామాజిక బాధ్యతను, పర్యావరణం పట్ల ప్రేమను పెంచడానికి ఎకో క్లబ్, ఎనర్జీ క్లబ్, శక్తి వారియర్స్ లాంటి గ్రూపులు ఏర్పాటు చేసి ప్రాక్టికల్గా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. అంటే సమాజానికి ఒక మంచి పౌరుణ్ణి అందించడానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తున్నారు.
వాళ్ల కళాత్మక ఎదుగుదలకు శ్రీ రావి సునీల్ దత్తు స్మారక కళావేదికపై సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అవునవును, ఈ సమగ్రమైన చొరవల వల్లే ఈ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నో బహుమతులు సాధించి తమ సత్తా చాటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, పిల్లలకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్లకి కావలసిన మందులు ఉచితంగా ఇస్తూ రక్తహీనత రాకుండా ప్రతి గురువారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు స్వయంగా పంపిణీ చేస్తున్నారు. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం. ఇవన్నీ వింటుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక పరిపూర్ణమైన ఎకోసిస్టమ్. ఒక పిల్లాణ్ణి తీసుకువచ్చి ఈ బడి వాతావరణంలో వదిలితే వాడు కేవలం అక్షరాలు నేర్చుకుని ఒక సర్టిఫికేట్ పట్టుకుని బయటకు వెళ్లడు కదా. ఒక పరిపూర్ణమైన మనిషిగా, ఆరోగ్యవంతమైన పౌరుడిగా, చేతినిండా నైపుణ్యాలున్న యువకుడిగా బయటకొస్తాడు. ఖచ్చితంగా. మనం ఈ చర్చ మొదట్లో అనుకున్నట్టు ఎడ్లపల్లిలోని శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ అనేది కేవలం 4 గోడల మధ్య అక్షరాలు నేర్పే ఒక గది కాదు. పీఎం శ్రీ హోదాతో మారిన రూపురేఖలు, 30 మంది పర్సనల్ ట్యూటర్ల లాంటి పాల్ ల్యాబ్, సొంతంగా డిజైన్లు చేసుకునే అటల్ టింకరింగ్ ల్యాబ్, అవును, జీవితానికి భరోసానిచ్చే వృత్తిద్యా కోర్సులు, కిచెన్ గార్డెన్లో పండిన ఆర్గానిక్ కూరగాయలతో పౌష్టికాహారం, నిరంతర విద్యుత్తు, సీసీ కెమెరాల భద్రత, ఇలా ఏకంగా 35 అత్యాధునిక సదుపాయాలతో ఒక విద్యార్థిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దే పూర్తి స్థాయి వ్యవస్థ ఇది. ఎటువంటి డొనేషన్లు, ఫీజులు లేకుండా ఇలాంటి ఒక బడి తమకు అందుబాటులో ఉండటం ఆ పరిసర ప్రాంతాల ప్రజలు చేసుకున్న అదృష్టం. నిజమే. ఆ సదుపాయాలను వాడుకుని ఆ పిల్లలు రేపు అత్యున్నత స్థాయికి ఎదగడమే ఆ పాఠశాల ఉపాధ్యాయులకు, ఆ గ్రామస్తులకు వాళ్లు ఇచ్చే అసలైన బహుమతి. ఈ అద్భుతమైన విషయాలన్నీ విన్న తర్వాత మనందరం ఆలోచించాల్సిన, బుర్రకు పదును పెట్టాల్సిన ఒక బలమైన పాయింట్ ఉంది. దశాబ్దాలుగా మన సమాజంలో ఒక నమ్మకముంది. ఏంటంటే, పిల్లలకి మంచి చదువు కావాలి, వాళ్ల భవిష్యత్తు బాగుండాలి అంటే పల్లెటూళ్లు వదిలేసి సిటీలకు వెళ్ళిపోవాలి, లక్షలు ఫీజులు కట్టాలి అని. అవును. కాని ఎడ్లపల్లి లాంటి ఒక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయి వసతులను అందిస్తూ ఇంత పటిష్టంగా మారుతున్నప్పుడు, భవిష్యత్తులో మెరుగైన చదువు కోసం నగరాలకు వలస వెళ్లే ఈ ట్రెండ్ పూర్తిగా రివర్స్ అవుతుందా? అంటే సిటీలో ఉన్నవాళ్లు సైతం ఇలాంటి ఊరిబడిలో అడ్మిషన్ కోసం తమ పిల్లల్ని పల్లెటూళ్లకు పంపే రోజులొస్తాయా? అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో సిలికాన్ వ్యాలీలోని గ్లోబల్ లీడర్లకు, గొప్ప శాస్త్రవేత్తలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నగరాలు కాకుండా ఇలాంటి పల్లెటూరి బడులే మారతాయా? ఈ ప్రశ్న గురించి మీరందరూ ఆలోచించండి. ఒకవేళ సమాజంలోని ప్రతి బిడ్డకు ఇలాంటి నాణ్యమైన విద్య, టెక్నాలజీ, ఆరోగ్యం ఉచితంగా లభిస్తే రాబోయే 20 ఏళ్లలో మన సమాజ స్వరూపం, ఆర్థిక వ్యవస్థ ఎంత అద్భుతంగా మారుతుందో ఒక్కసారి ఊహించండి. ఆ మార్పు కోసం మనమంతా ఆశిద్దాం. బహుశా ఆ చారిత్రాత్మక మార్పు ఎడ్లపల్లి నుంచే మొదలైందేమో. ఇంత మంచి స్కూల్ గురించి విన్నాక సహజంగానే మనకొచ్చే డౌటేంటి? అడ్మిషన్లెలా అని. సో ఇప్పుడు మనం ప్రస్తుత ప్రవేశాల గురించి తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. ఇంత అద్భుతమైన వసతులున్న ఈ స్కూల్లో ప్రస్తుతం అడ్మిషన్లు ఓపెన్లో ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంత విద్యార్థులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. స్టూడెంట్ ఎలిజిబిలిటీని బట్టి ఏ క్లాస్లో అయినా చేర్చుకుంటారు. అంటే ఇక్కడ టాలెంట్కే మొదటి ప్రాధాన్యత. సరైన ప్రతిభ ఉంటే చాలు, ఎవ్వరైనా ఇక్కడ చదువుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే నేరుగా స్కూల్ హెడ్ మాస్టర్ గారైన శ్రీ కుర్రా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేయొచ్చు. ఆయన నెంబర్ ఇక్కడుంది. 9440452406 ఫోన్ నెంబర్లో సంప్రదించండి. అడ్మిషన్ల గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. చివరగా ఒక్క విషయం, ఎడ్లపల్లి స్కూల్ కథ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఆలోచించండి, ఒక ఊరి బడి ఇలా మారగలిగినప్పుడు మన దేశంలో విద్య యొక్క భవిష్యత్తు ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఇది ఒక ఆరంభం మాత్రమే అయితే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు చూస్తామో. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.